ఇప్పుడే సీఎంగా శాఖపరమైన నిర్ణయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక శాఖపరమైనటువంటి అధికారులతో ప్రశ్నల వర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్కిరి బిక్కిరి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రజెంట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ప్రశ్నలతో సంధించి స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎందుకు ఇవ్వలేదని కూడా నిలదీశారు పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులని సిఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారన్న విషయాన్ని తమకు వెంటనే నివేదిక ద్వారా సమాచారం అందజేయాలంటూ కూడా ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపాలున్నాయంటూ కూడా ఎత్తి చూపారు. ఇటీవలనే తాగునీటి సమస్య వల్ల విజయవాడలోని కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. డయేరియా కేసులు కూడా వస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. సీజన్ల వ్యాధుల కట్టడికి వెంటనే తక్షణమే నియంత్రించేందుకు విధానాలను రూపొందించాలంటూ కూడా ఆయన అధికారులు ఆదేశించారు. ఇక అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక తన మార్క్ చూపించేందుకు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా శాఖపరమైనటువంటి నిర్ణయాల్లో తొలిరేజే అధికారులకి ప్రశ్నల వర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు పడుతున్న అవస్థలని అధికారులు గుర్తు చేస్తూ వెంటనే నివేదిక రూపొందించండి. అది ఆర్థికపరమైన అంశాల విషయంలో సిఎఫ్ఎంఎస్ ఖాతాలకి నిధులు మరలించే విషయంలో కావచ్చు, ఏ రకంగా జరిగింది వెంటనే నివేదిక ఇవ్వడంతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో కావచ్చు, గ్రామీణ నీటి సరఫరా విషయంలో కూడా చొరవ చూపించాల్సిందిగా ఆయన ఆదేశిస్తూ అధికారిని ఆయన వెంటనే తక్షణ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు, ఆర్డర్ ఇస్తారని చెప్పాలి. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, కాస్త దూకుడుగానే పవన్ కళ్యాణ్ తన శాఖపరమైన విధానంలో అధికారులతో మాట్లాడుతున్నారు. సో ఈ రోజు ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు? ఎస్ మనోజ్, పవన్ కళ్యాణ్ నిన్న మొన్న వరుసగా శాఖపరమైన చర్యలకు సంబంధించి చాలా రివ్యూస్ అయితే చేశారు. అయితే ఈరోజు అసెంబ్లీ జరుగుతోంది. అసెంబ్లీ ముగిసిన వెంటనే పూర్తిగా కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే పైన ఉన్న గదిలో ఒక శాఖకు సంబంధించిన అధికారులు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే చాలా ఉక్కిరి బిక్కిరి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. బేసిక్గా జగ్గయ్యపేట లాంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న జగ్గయ్యపేట లాంటి ఏరియాల్లో డయేరియా 2-3 రోజుల నుంచి విస్తరించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీరు ఎందుకు ఇప్పుడు దాకా దానికి సంబంధించిన సీజనల్ ఫీవర్స్ విపరీతంగా వస్తున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఇప్పుడు దాకా కూడా దాని మీద ఎందుకు రియాక్ట్ కాలేదు? అసలు ఏం జరుగుతుంది? కార్యాచరణకి మీకు ఏమైనా వాటిని కట్టడి చేయడంలో కావచ్చు, తాగునీటి సరఫరాలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, వీటన్నిటి మీద నాకు కంప్లీట్ డేటా కావాలని చెప్పి ఆయన అడిగిన పరిస్థితి. చాలా క్వశ్చన్స్తో అధికారులు అయితే ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి అయితే కనబడుతుంది. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి నిధులు ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు ఏ విధంగా జరిగాయి, ఎక్కడికి వెళ్ళాయి ఈ నిధులు, డబ్బులు, దానికి సంబంధించిన డేటా మొత్తం కావాలని చెప్పి అడిగారు. అలాగే ఆర్థిక సంఘం సంబంధించి స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులని సిఎఫ్ఎంఎస్ ఖాతాలకి ఎంత మేరకు మళ్లించారు, అసలు ఆ డబ్బులు సిఎఫ్ఎంఎస్ కాకుండా వేరే ఖాతాలకు ఏమన్నా వెళ్ళాయా, అసలు ఎక్కడ ఈ పొరపాట్లు జరిగాయి అనే దాని మీద మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. బహుశా 2-3 రోజుల్లోనే మళ్ళీ దీని మీద చర్చ అయితే జరుపుతాను. ప్రధానంగా సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, డయేరియా కావచ్చు, మలేరియా కావచ్చు, ఫీవర్స్ రావడం జగ్గయ్యపేట లాంటి ఏరియాలో చాలా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఎందుకు మీరు వ్యవహారం మీద ముందుగా వాటర్ సప్లై వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మీరు ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ కండి అని చెప్పినప్పుడు రాత్రికి ఒకవైపు మెడికల్కి సంబంధించిన మంత్రి సత్యకుమార్ కూడా నిన్న రాత్రి అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా రియాక్ట్ కాండి అని చెప్పి మాట్లాడిన తర్వాత రాత్రికే వాళ్ళందరూ కూడా జగ్గయ్యపేట లాంటి ఏరియాలో కూడా వెళ్ళి దానికి సంబంధించిన మొత్తం దాని ఒక కంప్లీట్ రియాక్షన్ ఆఫ్ ప్లాన్ను తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఏదేమైనా సరే కొంత శాఖల మధ్య కోఆర్డినేషన్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే నిన్న రాత్రే మెడికల్కి సంబంధించి సత్యకుమార్ వ్యవహారం మీద సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రాత్రికి అక్కడికి ఎంప్లాయీస్ని పంపించారు. ఆ ఏరియాలో ఏం జరిగింది అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు. దాన్ని అరికట్టే ప్రయత్నంలో ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో చెప్పిన పరిస్థితి. అయితే మరోవైపు ఈరోజు తాగునీటి సరఫరాలో ఎక్కడ ప్రాబ్లం జరిగింది, తాగునీటి ఎందుకు ఈ ఇష్యూస్ వచ్చాయి అంటే క్లారిటీ ఉంది. ఒక శాఖకి ఒక సంబంధించిన మధ్యలో కొంత కోఆర్డినేషన్ కూడా
కనపడుతుంది. అందువల్లనే ఈ డేటాని మొత్తం పవన్ కళ్యాణ్ అధికారులని స్పష్టంగా మాట్లాడగలిగిన పరిస్థితి ఉంది. రాత్రి సత్కుమార్ ఇదే వ్యవహారంలో స్పీడ్గా స్పందించారు. ఉదయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ దీని మీద తాగునీటి సరఫరాకు సంబంధించి ఎందుకు ఇక్కడ ప్రాబ్లం జరిగింది, ఎందుకు డయేరియా రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ సంబంధించిన ఆహారాలని ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం తన మార్కును చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డెఫినెట్గా ఆ చొరవను మాత్రం మెచ్చుకోవాల్సిన పరిస్థితి. అధికారుల్ని కొంత పని చేయించడం మొదలుపెట్టినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రామ్దాస్. కృష్ణమోహన్, కొంత పవన్ కళ్యాణ్ దూకుడుగానే ప్రదర్శిస్తున్నారు. డెఫినెట్గా ఆయన మార్కు చూపించే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? డెఫినెట్గా ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా అనేక అంశాలు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల తీరు మీద విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ నీటి సరఫరా విషయంలో కావచ్చు, అన్నిటి కూడా కొంత గతంలో ఆయన ప్రశ్నలు సంధించారు గత ప్రభుత్వం మీద. ఈసారి అయినా కొన్ని ఆ విషయాల్లో మార్పు చూపించే అవకాశంగా మార్క్ కనబడే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనం గతంలో ఆయన కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక సినిమా నటుడిగా, పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆయన స్పందించారు. ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్, గతంలో ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఎమ్మెల్యేగా ఎక్స్పీరియన్స్ లేదు, ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో ఎక్స్పీరియన్స్ లేదు, సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎంకి మంత్రులు అయ్యారు, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు. సో ఇంత త్వరగానే ఆ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఆ ఫంక్షనింగ్ ఎలా జరగాలి, ఫంక్షనింగ్ ఏ విధంగా అధికారులతో పనిచేయించుకోవాలి, ఏ విధంగా మూడ్కి వెళ్ళాలి, సో ఆ ఫంక్షనింగ్ అనేది ఆయన త్వరగానే తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి అధికారులకు ఇమీడియట్గా మనం చూసాం, నిన్న మొన్న పంచాయతీరాజ్ వ్యవహారంలో కూడా చాలా సీరియస్గా అసలు దానికి సంబంధించిన లోతుపాట్లని చాలా లోతుగా వెళ్ళారు. ఆడిటింగ్ సంబంధించి, లేకపోతే ఆడిటింగ్లో ఎక్కడా జరుగుతోంది, ఆడిటింగ్ సంబంధించి వ్యవహారాలు ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ నిధులు సిఎఫ్ఎంఎస్కి చేర్చారా లేదా, లేదు అది ఎంత శాతం వెళ్ళింది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి. సో ఇవన్నీ కూడా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇన్ని శాఖలు ఇచ్చారు అని అనుకున్నారు. కాదు, ఆయన ఎక్స్పీరియన్స్కి తాను మలుచుకునే ప్రయత్నం చేశారు, దానికి ప్రిపేర్ అవుతున్నారు, హోంవర్క్ చేస్తున్నారు. ఈ హోంవర్క్ చేయలేకపోతే ఇంత వర్కౌట్ జరగదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు, గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాతనే మంత్రిగా అయిపోయారు. ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలోకి వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎం హోదాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన సమీక్షలు చూస్తుంటే అధికారులే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. కొంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసే సమీక్షలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ చేసే సమీక్షలు కూడా ఆ విధంగా ఉంటున్నాయి అనేది అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. మనోజ్. రైట్ కృష్ణమోహన్, ఇక ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తన శాఖాపరమైన విషయంలో కావచ్చు, కొంత డిప్యూటీ సీఎం హోదాలో అధికారులని ప్రశ్నల వర్షం కురిపించి వారి నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కీలకమైన అంశాల్లో కూడా ఆయన అటు ఫైనాన్స్ విషయంలో కావచ్చు, లేకుంటే ఎందుకు సిఎఫ్ఎంఎస్కి నిధులు మళ్లించారు, దాని నుంచి ఎంత మరలించి ఉంటారు, బహుశా ఒకవేళ మరలిస్తే కనుక ఎంత మరలించి ఉంటారు, వాటి నివేదిక అందించాల్సిందిగా కూడా అధికారులు ఆదేశించడంతో పాటుగా విజయవాడలోని జగ్గయ్యపేట ప్రాంతంలో కొంత నీటి సరఫరా విషయంలో ఏదో తప్పిదం జరిగింది. దాని కారణంగానే అనేక డయేరియా కేసులు కూడా వస్తున్న నేపథ్యంలో వాటి గురించి వెంటనే చొరవ తీసుకోవాలి, వాటిని వెంటనే పరీక్షించాలి, వాటిని కూడా సరిదిద్దాలని ఒక అంశం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మొదటి రివ్యూలోనే కొంత ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా కాదు, కేవలం ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే ప్రశ్నించారు. కానీ మొదటి రివ్యూలోనే ఇన్ని ప్రశ్నలు సంధించడం, అధికారుల నుంచి సమాధానం రాబట్టడంతో పాటుగా డెఫినెట్గా ఆయన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇతర మంత్రి వర్గాల శాఖలకు సంబంధించి కూడా పట్టు సాధించి వాటి మీద కొంత కూలంకషంగా అధికారులతో చర్చించే అవకాశం రానున్న రోజుల్లో కొంత మార్క్ చూపించే అవకాశం అయితే డెఫినెట్గా ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నారు.